ఇది ఇప్పుడు కర్ణాటకని ఊపేస్తున్న సంఘటన. ఎందుకంటే బెంగుళూరులో పట్టపగలు వందల మంది జనం మధ్య ఒక భర్త భార్యను 11 కత్తిపోట్లు అతి దారుణంగా పొడిచి చంపేశాడు. అన్నిటికంటే ఏందంటే 12 ఏళ్ల కూతురు చూస్తూ ఉండగా ఆ అమ్మాయి ఆపడానికి ట్రై చేసినా కూడా అమ్మాయిని తోసేసి వాళ్ళ తల్లిని ఇంత దారుణంగా పొడిచి చంపేశాడు. ఇది ఇప్పుడు రికార్డ్ అయింది. ఆ వీడియో వైరల్ అవుతుంది మొత్తం. సో, ఇంత దారుణంగా ఒక 12 ఏళ్ల పాప ముందు చంపడం అనేది ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? వీళ్ళిద్దరూ ఎవరు? అనే విషయాలు మాట్లాడుకుందాం. సో, ఈమె పేరు రేఖ. అతని పేరు లోహితాస్య. ఈ రేఖ అనే ఆవిడకి 36 ఇయర్స్. లోహితాస్యకి 43 ఇయర్స్. వీళ్ళిద్దరి కండిషన్ ఏందంటే, వీళ్ళిద్దరికీ గతంలో పెళ్ళయింది. చే వేరే వాళ్ళతో. రేఖకి వేరే అతనితో పెళ్ళయి, అతనితో ఆమెకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు 12 ఏళ్ళు, చిన్న కూతురు 9 ఏళ్ళు. ఇతనికి గూడా లోహితాస్యకి గూడా వేరే ఆమెతో పెళ్ళయింది. అయితే ఇద్దరు గూడా విడాకులు ఇచ్చేశారు వాళ్ళకి. ఇక ఆ తర్వాత ఇద్దరు పరిచయమయ్యారు. పరిచయమయ్యి ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ దాకా వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అనేది కంటిన్యూ అయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. 3 నెలలకు ముందు పెళ్లి చేసుకున్నారు. ఈమెదేమో చెన్నరాయపట్నం అని హాసన్ జిల్లా రేఖది. ఈ అబ్బాయిదేమో సిరా అని తుమ్కూరు జిల్లాలో సిరా అనే పట్టణం. సో, వీళ్ళు అక్కడి నుంచి బెంగుళూరుకొచ్చారు. బెంగుళూరులో ఈమె తవరెకెరె అనే ఒక ఏరియాలో ఒక కాల్ సెంటర్‌లో పనిచేస్తుంది. టెలికాలర్‌గా పనిచేస్తుంది ఈవిడ. అయితే ఇతనికి డ్రైవర్‌గా ఉండేవాడు ఇతను. ఈమె ఏం చేస్తుందంటే వాళ్ళ సెంటర్‌లోనే క్యాబ్ ఉంది. క్యాబ్స్ వాళ్ళ ఎంప్లాయీస్‌ని తీసుకెళ్ళే క్యాబ్. ఆ క్యాబ్ డ్రైవర్‌గా తన రికమెండ్ చేసి ఈమె అక్కడ పెట్టింది. తనకు కూడా జాబ్ అక్కడే ఇచ్చింది. ఇద్దరు ఒక చోట పని చేయొచ్చు కదా అని చెప్పి. అలాగా అతను క్యాబ్ డ్రైవర్‌గా సేమ్ దీంట్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కబ్బేహల్లి అనే ఒక ప్రాంతంలో ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. ముఖ్యంగా ఈమె అందంగా ఉంటుంది. ప్లస్ కలగోపుగా ఉండడం, అందరితో కలివిడిగా మాట్లాడడం ఇవన్నీ ఈమె నేచరు. దాంతో కాల్ సెంటర్ అంటే కూడా సరదాగా అందరూ కలిసి పనిచేయడం, కలిసి బయటికెళ్ళి టీలు, కాఫీలు తాగడం, ఫ్రెండ్లీగా ఉండే ఒక వాతావరణం ఉంటది. ఇది అతనికి కోపం తెప్పించింది. అంటే ఒక అతనితో ఈమె బాగా క్లోజ్‌గా ఉంది అనే విషయం ఇతను అబ్జర్వ్ చేశాడు. మెసేజ్‌లు పెట్టుకోవడం, ఫోన్‌లు మాట్లాడుకోవడం ఇవన్నీ చూసాడతను. దాంతో అతనికి అనుమానం వచ్చి ఈమెని అడగడం మొదలుపెట్టాడు. ఈమె అవన్నీ లేదు, మేము ఫ్రెండ్లీగా ఉంటాం. నేను అతనితోనే కాదు చాలా మందితో ఫ్రెండ్లీగా ఉంటాను. అంత తప్ప మా ఇద్దరి మధ్య గిఫైర్లు ఏమి లేవు. అట్లయితే నిన్నెందుకు పెళ్లి చేసుకునేదాన్ని నేను. ఇట్లాగే ఎంజాయ్ చేసేదాన్ని కదా అని ఈమె మాట్లాడడం మొదలుపెట్టింది. అలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతా ఉన్నాయి గత కొంతకాలంగా. పెళ్ళై 3 నెలలు అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య గొడవలనేవి మొదలైపోయినాయి. ఇలాగ ప్రధాన కారణం అయితే ఇది. దీంతో పాటు ఇద్దరు పిల్లల్ని నేనెందుకు పెంచాలా అనేది ఇతనుకున్నది. దాంతో ఈమె చిన్న కూతురిని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసింది. మీరు పెంచండి. ఇద్దరిని పెంచడం మాకు కష్టముంది. ఎందుకంటే ఆయన ఓన్ చేసుకోవట్లేదు. నా మీద బర్డెన్ పడుతుంది అనేది ఈమె చెప్పి చిన్న పాపని అక్కడ చేర్పించేసింది. పెద్ద పాపని మాత్రం తనతో కూడా పెట్టుకునింది. ఎందుకంటే బెంగుళూరులో కొద్దిగా మంచి ఎడ్యుకేషన్ ఉంటది కాబట్టి అక్కడ ఊర్లో కంటే ఇక్కడ బాగుంటదని చెప్పి ఆమె పెద్ద పాపను పెట్టుకునింది. సో, ఈ క్రమంలో ఆ పిల్లల ఇష్యూకి సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయి. అంటే ఒక క్లారిటీ లేకుండా వీళ్ళు పెళ్లిలోకి ఎంటర్ అయినట్టుగా మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం తెలుస్తుంది. సో, ఎప్పుడైతే క్లారిటీ లేకుండా ఎంటర్ అయినారో ఈ ఇష్యూ ప్లస్ ఈ ఈ మెయిన్‌గా అయితే అన్నిటికంటే ఇతనికి కోపం వచ్చిందొచ్చి ఈమెకి వేరే వాళ్ళతో అఫైర్ ఉందని అతను గట్టిగా నమ్ముతున్నాడు. సో, దానివల్ల అతనికేందంటే ఒక టెన్షన్ మొదలైంది. తనని వదిలేసి మళ్ళీ వాడిని పెళ్లి చేసుకుంటదా? ఆల్రెడీ భర్తను వదిలేసింది. నన్ను పెళ్లి చేసుకుంది. మళ్ళీ నన్ను వదిలేస్తుందా? అన్న టెన్షన్. నిజానికి ఇతను కూడా వదిలేసాడు భార్యని. కానీ మామూలుగా అయితే మనుషులు ఎలా ఉంటారంటే మనది కాకుండా ఎదుటోడి తప్పుల్నే చూస్తారు కాబట్టి ఆమె క్యారెక్టర్ మీదే తనకి అనుమానాలు. ఆల్రెడీ భర్తను వదిలేసి ఇప్పుడు నా దగ్గరకొచ్చింది. నన్ను వదిలేసి వాడి దగ్గరికి పోతుందేమో అన్న ఒక ఇన్‌సెక్యూరిటీ టెన్షన్ అయితే తనకు బిల్డప్ అయిందని పోలీసులు చెప్తున్నారు. దీంతో ఇతను గొడవ పడడం మొదలైంది. అలాగే మొన్న 22వ తేదీ మార్నింగు వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవ బాగా హీట్ పెరిగిపోతా ఉండేసరికి ఈమె ఇంక పాప కూడా ఉంది కదా! ఎఫెక్ట్ అవుతుందని చెప్పి పాపను తీసుకొని బస్ స్టాండ్ దగ్గరకొచ్చింది. అక్కడ సుంకరకట్టె బస్ స్టాండ్ అంటారు. ఆహ్,
ఆ శంకరకట్ట బస్ స్టాండ్ మాగడి రోడ్ అంటారు. చాలా పెద్ద రోడ్ అది. మాగడి రోడ్‌లో శంకరకట్ట బస్ స్టాండ్ దగ్గరికి ఈమె వచ్చింది మార్నింగ్. అక్కడ నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తుంది. చాలా వందల మంది అక్కడ జనం ఉన్నారు. బిజీ సెంటర్ అది. సో, ఇతను మళ్ళీ అక్కడికొచ్చాడు. అక్కడికి చాలా కోపంగొచ్చాడు. నేను మాట్లాడుతుంటే నువ్వెందుకొచ్చేసావు? నువ్వు నాకు సమాధానం చెప్పు. నీకు వాడితో అఫెయిర్ ఉంది. వైడ్‌తో పడుకున్నావని గట్టి గట్టిగా అక్కడ అరవడం మొదలుపెట్టాడు ఈయన. దాంతో ఆమెకి కోపమొచ్చింది. మధ్య ఇంతమందుంటే నన్నిలా